దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. అందరూ కూడా తలలు ఉంచుదాం. అందరం కూడా తలలు ఉంచుదాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. స్తోత్రములు దేవా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మహోన్నతుడా, 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 మహాగణుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రములు. ప్రత్యేకంగా గడిచిన కాలమంతా నీ కృపలో యేసయ్యా మమ్ములను భద్రపరిచిన ఆయన, క్షేమాన్నిచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చిన ఆయన, అనుదినము నీ రెక్కల కింద భద్రపరుస్తూ ప్రభువా ఈ దినము వరకు సజీవులుగా ఉంచినందుకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తోత్రాలయ్యా. మరి ఉపవాస ప్రార్థనలో నాయన 10 గంటల నుంచి ఇంతవరకు కూడా బిడలు చక్కగా పాటలు పాడి నీ నామాన్ని స్తుతించారు, నీ నామాన్ని గణపరిచారు తండ్రి, స్తోత్రములు. అట్లాగనే శ్రేష్టమైన తండ్రి నీ మాటల్లోనికి వెళుతుండగా విలువైనటువంటి ఆత్మీయ సంగతులు మేము ధ్యానించబోతూ ఉండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ వాక్యము చాలా విలువైనది, ఘనమైనది, జుంటు తేనె దారల కంటే మధురాతి మధురమైంది నీ మాటలయ్యా. అట్టి మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా తోడుగా ఉండండి. చెప్పనై ఉంటున్న నన్ను కూడా దీన సేవకుణ్ణి కనికరించయ్యా. నీ మంచి జ్ఞానముతో, నీ మంచి ఆలోచనతో, వివేచనతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లాగనే తండ్రి నీ వాక్యం వినబోతున్నటువంటి మా ప్రియులైన వారందరికీ వినేటువంటి చెవి అయా, గ్రహించే మనస్సు, దైకొనే జీవితాన్ని దయచేయండి. నిద్రమత్తును బంధించండి. మెళుకుగలిగిన మాటలు విని అయా దీవించబడి ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇక్కడ వారి నిమిత్తమే కాదు తండ్రి, ఈ ఛానల్ ద్వారా ఎంతమంది బయట వాళ్ళు అయా ఈ వాక్యం ఆలకించుటకు సిద్ధపడుతున్నారో నా ఇతర ప్రాంతాల్లో, ఇతర గ్రామాల్లో వాళ్ళు తండ్రి, వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా దర్శించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడి వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విని దానిని అనుసరించే జీవితాలు పగటి కాలంలో మా అందరికీ దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి ఉన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కగా మా ప్రార్థించారు, అనేకుల కొరకు ప్రార్థించారు, అనేక సమస్యల కొరకు, అనేక వ్యక్తుల కొరకు, దేశం కోసం, కుటుంబాల కోసం ప్రార్థించారు, బిడ్డల కోసం ప్రార్థించారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళ కొరకు ప్రార్థించారు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంకా అనేకుల కొరకు మీరు ఏం చేశారమ్మా? ప్రార్థన చేశారు. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అందరూ ఎట్లాగున్నారు? గడిచిన వారం అంతా బాగున్నారా అమ్మా? అంతా క్షేమంగా ఉన్నారా? గడిచిన వారం అంతా, గడిచిన కాలం అంతా క్షేమంగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా 2 చేతులు ఎత్తి చెప్పండి, 4 చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఎన్ని చేతులు ఇచ్చాడు? 2. 2 చేతులు. ఎందుకని మనం ఎత్తి దేవుని స్తుతించాలంటే చేతులు ఎత్తటం వలన ఆయనను మహిమపరుస్తున్నాం. ఈ చేతులు ఎప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. ఎప్పుడు కూడా ఒక మహా భక్తుడు, ఒక దైవ సేవకుడు అన్నాడు, ఈ చేతులు ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ ఉండాలి, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే వాళ్ళు ప్రయోజనం లేదు, వాళ్ళ వలన ఉపయోగం లేదు. ఎప్పుడు ఈ చేతులు ఎవరికల్లి చూడాలి? ఎప్పుడు ఈ చేతుల ద్వారా మనము దేవుని స్తుతించుదుము గాక, దేవుని గణపరచుదుము గాక. మంచిది. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని
మరి ఎంతగానో క్షేమంగా ఉంచాడు, సజీవులుగా ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు. అంతేకాకుండా 2026లో 5 కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు? సంఘ కార్యక్రమాలు, 5 కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగించినందుకు. 5 కార్యక్రమాలంటే మనందరికీ తెలుసు. క్రిస్మస్ అమ్మా, జనవరి 1, జనవరి 12, మార్చి 3, ఈస్టర్. ఈ 5 కార్యక్రమాలు సంవత్సరానికి మనకు 5 ఉంటాయి. అట్లాగని 4 చేశాము. 4 చేసిన తర్వాత 5వది మరి వాస్తవానికి నేను అన్నాను, అమ్మా ఉపవాసం ఉండేవాళ్ళు పికలేకపోతే పులిహారం ఏర్పాటు చేయండి అని. కానీ నేను చల్లబడ్డా. 5 చేశారులే, బిడ్డలు అలసిపోయారు, ఇంకా బిడ్డలను ఇబ్బంది పెట్టకూడదని నేను అనుకున్నాను. కానీ ఉపవాసం ఉండేవాళ్ళలో దేవుడు జొరబడి వాళ్ళేమన్నారు తెలుసా? నాకు ప్రోత్సాహం ఇచ్చారు. దేవుని స్తోత్రం. నాకు ప్రోత్సాహం ఇచ్చి, పాస్టర్ గారు మేము ముందుకు వస్తున్నాం, మీకు ఇబ్బంది లేదండి, మేము ముందుకు వస్తున్నామని వాళ్ళతో పాటు సంఘములో ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క వృద్ధురాలు, చిన్నపిల్లలు, యవనస్తురాలు, పురుషులు, స్త్రీలు వాళ్ళతో కలిసి సంఘం అంతా ఏకీభవించి చివరి కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని బట్టి మనకేమర్థమైంది? దైవజనుడు మాట సంఘము వింటే, సంఘము మాట దైవజనుడు వింటే, వీళ్ళిద్దరూ అన్యోన్యతతో ఉన్నంత కాలం ఎంత కార్యక్రమం అయినా ఏదైనా సునాయాసంగా జరిగిద్దని నిరూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ ధనాన్ని కూడా ఇచ్చిన కానుకలను కూడా దేవుడు ఎంత గొప్పగా దీవించాడంటే 5 రొట్టెలు 2 చేపలు తిరగా ఇంకా ఎన్ని మిగిలిని? ఎన్ని మిగిలిని? 12 గంపలు మిగిలినట్టే బిడల యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు ఇంకా మిగలటమే తప్ప తరగటం అనేది ఎక్కడా ఏ కార్యక్రమాల్లో చూడలేదు, చూడకూడదు కూడా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇదంతా దేవుని కృప, దేవుని ఆశీర్వాదమే. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా. అట్లాగనే ప్రభు సన్నిధిలో మనం ఒక సందర్భాన్ని ధ్యానిస్తున్నాం. అంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రాగానే ఆ సందర్భం పక్కన పెట్టాం. మళ్ళా మొదలు పెడదాం ఆ సందర్భాన్ని. కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి. యుద్ధం ఏందమ్మా? యుద్ధం. ఏ యుద్ధం? శరీర యుద్ధం కాదు. శరీర సంబంధమైన యుద్ధం మనకు అవసరం లేదు, మనం చేయకూడదు కూడా, మనం చెయ్యం. ఆత్మ సంబంధమైన యుద్ధం. ఏ యుద్ధం? ఎవరితో యుద్ధం? ఏమండి? శరీరులతో కాదు, మనుషులతో మనకెప్పుడు యుద్ధం వద్దు. ఎవరితో యుద్ధం అంటే మనుషుల్లో ఉన్న దురాత్మలతోనే మనకు యుద్ధం. అవునా కాదు? మనుషులతో మనకి ఎప్పుడు యుద్ధం వద్దండి. దేవుడు మనిషిని ప్రేమించమన్నాడు. బైబిల్లో చెప్పింది అదే. ఆ దుష్టుడైనా, దుర్మార్గుడైనా, శత్రువైనా, మిత్రువైనా, ఎవరైనా నీ వంతుగా నీవు ప్రేమించు. అతనిలో ఉన్న దురాత్మలతో మన యుద్ధం అంటే కొట్టమని కాదు, పైన పడి ప్రార్థన ద్వారా జయించాలి వాడిని. దేవుడు చెప్పిన ఆయుధాలు ధరించుకునే వాడిని జయించాలని మనం చదువుకుంటున్నాం. ఆ కోణంలో ఎన్ని ఆయుధాలు అయిపోయినాయి మనకి? కొన్ని ఆయుధాలు చెప్పాడు దేవుడు, ధరించుకో నువ్వు. మొదటి ఆయుధం మొదటి ఆయుధం సర్వాంగ కవచం. కరెక్టే. అందులో భాగాలు చెప్పా, అందులో కవచాలు, అందులో ఉన్న భాగాలు. సర్వాంగ కవచం ఒక్కటే, అందులో ఉన్న ఆయుధాలు, కవచములో ఉన్న ఆయుధాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాణం వేస్తారు చూసారా? బాణం వేస్తారు చూసారా? ఈ బాణాలు ఎక్కడుంటాయి? వెనక అమ్ములు పొది ఉంటుంది. మీరు ఎంతమంది చూశారు వెనకట కాలంలో రామాయణం, భారతం సినిమాల్లో ఎంతమంది కౌరవులు, పాండవులు నేను తెగ చూసేవాడిని. దేవుడిని ఎరక్క ముందు ఆ యుద్ధాలు చేయటం, ఈ బాణాలు విసరటం, అవన్నీ మాయలై ఇచ్చని కింద పడటం ఎక్కువగా చూసేవాడిని. దేవుని స్తోత్రం. ఇదిగో ఇక్కడ అమ్ములు పొది ఉంటుంది. ఏముంటది అంటే ఇందులో నుంచి బాణం తీస్తాడా లేదా? ఇందులో నుంచి బాణాలు అమ్ములు పొదిలో ఉంటాయి, ఇందులో నుంచి తీస్తాడు.
మనకు దేవుడు అమ్ములు పొదినిచ్చాడు. అంటే దీన్ని సర్వాంగ కవచం అన్నాడు. దీని వెనక ధరించుకునేది ఇట్లాగా తొట్టిలాగా ఉంటది. ఆ తొట్టిలో ఉన్న భాగాలు చెప్పాడు. బాణాల గురించి చెప్పాడు. ఏం బాణాలు? ఒకటి నడుమునకు సత్యం అనే బాణం కావాలి నీకు. వాడిని జయించాలంటే వాడిని సత్యం అనే దానితో జయించమన్నాడు. రెండవది నీతి అనే బాణంతో కొట్టమన్నాడు సాతాన్ని. మూడవది సిద్ధ మనస్సు అనే బాణం తీసుకొని కొట్టమన్నాడు. నాలుగవది విశ్వాసం అనే బాణం కావాలన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ బాణం కావాలి? ఈ విశ్వాసం అనే బాణం మనకి చాలా అవసరం. దేవుని పట్ల మనకి నమ్మకం అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పట్ల నమ్మకం అవసరం. మనం యుద్ధం చేసేటప్పుడు దేవుణ్ణి నమ్మాలి. ఎవరు నమ్మాలి? మనం యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఓడిపోతావు అని కేకలేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునా కాదా? నువ్వు సాధించలేవు, నువ్వు గెలవలేవు అని అటు నుంచి ఇటు నుంచి ఆ చెవులో నుంచి ఈ చెవులోకి ఊదేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అమ్మా, ప్రోత్సహించే వాళ్ళేమో తక్కువ, నువ్వు గెలుస్తావన్నోళ్ళేమో తక్కువ, నువ్వు ఓడిపోతావన్నోళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారి మధ్యలో నువ్వు యుద్ధం చేయటానికి ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? 4 వైపుల మాటలు నువ్వు వినొద్దు. ఏమన్నాడు? నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, ఆ దేవుని యందు నమ్మకం కలిగి నీకు వెళ్ళు. ఆ విశ్వాసం ఏం చేసిద్దంటే నిన్ను నిలబెట్టిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నిలబెట్టేది ఆ విశ్వాసమే, నమ్మకమే నిన్ను నిలబెట్టిద్ది. ఏంటి మన నమ్మకం? ఈ యుద్ధములో విజయాన్ని దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు తప్పనిసరిగా విజయాన్ని ఇచ్చే దేవుడు, నాకు ఆయన విజయాన్ని ఇస్తాడు, ఆయన నాకు విజయాన్ని ఇస్తాడు, నన్ను బలపరుస్తాడు, నాతో ఉన్నాడు అన్న ఒక నమ్మకంతోనే మనం ముందుకు వెళ్ళుదుముగాక. పరిశుద్ధ గ్రంథంలో యుద్ధానికి వెళుతున్న వారిని ఒక రాజుగారు బలపరిచాడు ఆయన. అమ్మా, యుద్ధానికి వెళుతున్న వారిని రాజుగారు, న్యాయాధిపతి, గిద్యోను న్యాయాధిపతి. అమ్మ, రాజుగారు, ఒక రాజుగారు అవతల సైన్యమేమో గొప్ప సైన్యం. ఏ సైన్యం? శత్రు సైన్యం, గొప్ప సైన్యం. యువతల సైన్యమేమో కొద్దిమంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కొద్దిమంది వాళ్ళని చూస్తున్నారు. వమ్మో, అమోరీలు, మోయాబీలు, సన్హెరీబులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని జయించటం మన వల్ల కాదేమోనని వేళల్లో వీళ్ళకేమొచ్చిందంటే నిరుత్సాహం వచ్చింది. అమ్మా, నిరుత్సాహం వచ్చింది. అప్పుడు ఆ రాజుగారు మిమ్మల్ని మీరిట్లా కాదు, మిమ్మల్ని బలపరిచే ఒక స్థలం ఉంది రండని వాళ్ళందరినీ దేవుని మందిరంలో పోగు చేశాడంట. దేవుని స్తోత్రం. ఏ మందిరంలో పోగు చేశాడు? దేవుని మందిరంలో పోగు చేశాడు. ఆ రాజుగారి పేరేంటో మనం చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము. బైబిల్స్ ఉన్నవారు చూడండి, ద బుక్ ఆఫ్ 2 Chronicles, 2వ దినవృత్తాంతాల గ్రంథము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం చూడండి అందరూ. 2వ దినవృత్తాంతాల గ్రంథము అందరూ తీశారా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములో 20వ వచనాన్ని ఒక్కసారి చదవండి. 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి
తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా, ఇప్పుడు రాజుగారి పేరేం పేరు అమ్మా గుర్తుంచుకోండి, యెహోషాపాతు నిలవబడి, యోధా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పాను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2వ దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. ఒక రాజుగారు ఉన్నారు, ఆయన యెహోషాపాతు. ఎవరాయన? యెహోషాపాతు. ఇప్పుడు యెహోషాపాతు మీదకి వచ్చింది ఎవరో శత్రువులు. 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంటే శత్రువులు ఎవరు? అంతటా 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలులో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి, చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళు 3 గ్రూపులుగా ఉన్నారు. ఎన్ని గ్రూపులు ఉన్నారు? 3 గ్రూపులు ఉన్నారు. ఎవరు? మోయాబీలు ఒక గ్రూపు, అమ్మోనీలు ఒక సైన్యం, మెయోనీలు ఒక సైన్యం. ఇప్పుడు మొత్తం ఎన్ని సైన్యాలు ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? 3 రకాలైన ప్రజలు, 3 రకాలైన సైన్యాలు, 3 దేశాల వాళ్ళు ఒక చోట ఉన్నారు. ఈ సైడు ఎంతమంది ఉన్నారు? ఈ సైడు ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే 20వ వచనంలో యోధా వారలారా, యెరూషలేము కాపురస్తులు మాత్రమే ఉన్నారు, యూదులు మాత్రమే ఉన్నారు. అటు ఎంతమంది ఉన్నారు? వినండి, అటు ఎంతమంది ఉన్నారు? 3 రకాలైన ప్రజలు ఉన్నారు, 3 వర్గాలు, 3 రకాలైన సైన్య బలగాలు ఉన్నాయి. ఈ సైడ్ ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళే. అటేమో 300 మంది ఉన్నారు, ఇటేమో ఎవరికైనా భయమా కాదా? ఇప్పుడు అటు 300 మంది తగాదకు వస్తుంటే ఇటు 100 మంది ఉంటే ఏమనుకుంటాం? ఇప్పుడు కాదు లేపండి, వాళ్ళు ఏదో మొత్తం కూడబలుక్కొని వస్తున్నారు, వాళ్ళు 3 ఒకటై వస్తున్నారు, ఇప్పుడు కాదు సమయం. చూడండి, కొన్నిసార్లు మనుషులకు భయం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు 300 ఉన్నారు, వీళ్ళేమో. అయితే రాజుగారు ఏం చేశారో తెలుసా అమ్మా? రాజుగారు ఏం చేశారంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని దేవుని మందిరానికి వెళ్ళి మొత్తాన్ని తీసుకెళ్ళాడంటే వీళ్ళని బలపరిచే ఒక స్థలం ఉంది. ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఎక్కడ కూర్చున్నా ఏమంటారు చెప్పండి? ఎవరికైనా చెప్పినా ఏమంటారు? ఇప్పుడు అమ్మా మీ వాడు ఇట్లాగా బాధ పెడుతున్నాడంటే ఇవన్నీ కామనేలే, ఓర్చుకో అంటారు. సహజంగా కొంతమంది ఏమంటారు? ఈమె తెక్క కుదరాలి. ఏం కుదరాలి అంటారా లేదా? నువ్వు ఎక్కడ ఎవరికి చెప్పినా కూడా ఎవరు నిన్ను బలపరచరు. కానీ ప్రపంచమంతటిలో నిన్ను బలపరిచే ఒక స్థలం ఉంది. ఎటువంటి బలహీనుడినైనా బలవంతుడుగా చేయగలిగిన స్థలం ఎక్కడుందో చెప్పండి ప్రపంచంలో? అమ్మా చెప్పాలి గట్టిగా. కోటిరత్నం గారు ఎక్కడుంది? దేవుని మందిరము. అందరూ అనండి, గట్టిగా అనండి, దేవుని మందిరము. యెహోషాపాతుకి ఒక విశ్వాసం వచ్చింది. ఏమని? సొలొమోను దేవాలయం కట్టినప్పుడు సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. ఏమని? ఎవరైతే ఈ ఆలయంలోకి వచ్చి 2 చేతులు పైకెత్తి ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళ బాధలన్నీ నేను తీసేస్తానని దేవాలయం కట్టి మొదటి ప్రతిష్టప్పుడు సొలొమోను దేవుణ్ణి అడిగాడు, ఇంత ఆలయం కట్టించావయ్యా, ఇంత మందిరం కట్టించావు,
మరి ఎవరైనా బాధలోళ్ళు, రోగాలోళ్ళు, సమస్యలోళ్ళు ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే విడిచిపెడతావా, వాళ్ళ కార్యం చేస్తావని దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, ఇంత మందిరం కట్టించింది విడిచిపెట్టానిక నేను? ఈ మందిరంలోకి ఎవరైతే వచ్చి 2 చేతులు పైకెత్తి వాళ్ళను వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వాళ్ళ సమస్యలు ఆలకించి వాళ్ళ కార్యాలు చేస్తాను అని ఎప్పుడు వాగ్దానం చేశాడు? సొలొమోనుకు చేశాడు. ఆ మాట ఎవరు గుర్తొచ్చింది? యెహోషాపాతు గుర్తొచ్చింది. ఆహా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అని వీళ్ళని మొత్తాన్ని ఎక్కడికి తీసుకొని పోయాడు? చదువుదాం, ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? 13వ వచనం చదవండి. ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు వీళ్ళు మొత్తాన్ని? 13వ వచనం. యూదా వారందరూ ఎవరితోనమ్మా? శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి ఉండిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భర్తలు ఒకళ్ళే వెళ్ళారా మందిరానికి? భార్యలు వెళ్ళారు, భార్యలతో పాటు పిల్లలు పోయారు, పిల్లలతో పాటు శిశువులు కూడా చేస్తారు. శిశువు అంటే ఎవరు? అమ్మాయి కన్నది. అమ్మాయిని కూడా తీసుకుంటారా? డాడీ మీరు అందరూ పోండి, మరి బాలింతనే కదా. బాలింతలేదు, ఏమి లేదు, మనం అందరం పోతేనే మనందరి ఈ చిన్న బిడ్డ మొర వింటాడేమో దేవుడు, ఇని మన పక్షాన్ని యుద్ధం చేస్తాడేమోనని రాజుగారు బాలింతలు ఎక్కడున్నారో కనుక్కొని పెళ్ళైన కొత్తోళ్ళు, భార్యాభర్తలు ఆ పెళ్ళైన కొత్త అయినా పర్వాలేదు, యూదా వారందరూ ఇళ్ళకి తాళాలేసి మొత్తం ఎక్కడికి వచ్చారు? చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వచ్చారమ్మా? ఇక వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? 2 చేతులెత్తి ఆలయంలో కూర్చొని పిల్లలు, పెద్దలు, బీరకాయలు, వంకాయలు మొత్తం అందరూ కలిసి ఏం చేస్తున్నారు? యేసయ్యా, 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 అవతల సైన్యం చాలా ఉందయ్యా, వాళ్ళు వచ్చి మా మీద పడితే మేమందరం చనిపోతామయ్యా. అయ్యా, ఈ ఆలయంలో 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే వింటానన్నావు, సొలొమోను రాజుగారితో చెప్పావు, ఆ పని మేము చేస్తున్నామయ్యా. అయ్యా, మీ మందిరం తప్ప వేరొక సహాయం మాకు. చూడండి ఏమని ప్రార్థన చేశారు. చదవండి 12వ వచనం. ఏమని వాళ్ళు ప్రార్థన చేశారు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? అమ్మా, మా మీదకు వచ్చు. ఏ సైన్యం? చిన్న సైన్యమా, గొప్ప సైన్యమా? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు ఏమి సాలదు? వాళ్ళ శక్తి వేరు, మా శక్తి వేరు. వాళ్ళకేమో 3 అంతుల శక్తి ఉంది, మాకేమో 1 అంతే శక్తి ఉందయ్యా. మాకు శక్తి సాలదు. ఏమి చేయుటకు మాకు దిక్కు తోచట్లేదయ్యా, నీవే మా దిక్కని గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చేశారు వాళ్ళు? మరి 4 వైపులా చుట్టుముట్టారు. ఇప్పుడు మేము ఏం చేయాలో, ఎటు పోవాలో, ఏ రాజుగారిని ఆశ్రయిస్తే ఏమంటారో, ఇప్పుడు వచ్చే అటిడిగా టైంలో అంటారేమో. అయ్యా, దిక్కు తోచట్లా. ఏమండి, ఈ దిక్కు తోచని స్థితి ఎంతమందికి వచ్చింది లైఫ్లో? ఎంతమందికి వచ్చి సహజంగా? నాకు కూడా వచ్చింది. అవునా కాదా? ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకుంటే ఏమంటారో, ఇప్పుడు నేను ఇంట్లో ఏం చేయాలో, మరి ఈ సమస్యను ఏం చేయాలో, ఈ కుటుంబాన్ని ఎట్ట చక్కదిద్దాలో, జనం ఏమంటారు? మీ ఆయనకి తెలియకపోతేనమ్మా కనీసం నీకన్నా చక్కదిద్దుకోవద్దా అంటారా లేదా? నువ్వు ఆడకూతురు, నీ జ్ఞానం లేదా అంటారేమో. పురుషుడంటే పట్టించుకోకపోయినా ఎవరు అనరు. ఎవరిని అంటారు చెప్పండి? దొరికినా ఏమో ఆడకూతురు ఇంట్లో ఉండి చక్కదిద్దుకునే పని లేదా భర్తను అని అంటారేమోనని ఎటు వెళ్ళాలో, ఎవరికి చెప్పాలో దిక్కు తోచని స్థితి. ఈ స్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు. లేదంటారా? ఉన్నారా లేదా? మనం అందరం అట్లా ఉండడమే కదమ్మా. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో సహజంగా పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు కదమ్మా. అయ్యా,
పాస్టర్ గారు భయ్ మాకున్న ఒకే ఒక ఆత్మీయుడు నువ్వు, అన్ని విషయాలు నీకు చెప్పుకుంటున్నానయ్యా. అయ్యా ఎవరికి చెప్పుకోలేదయ్యా, నాకు చెబితే ఎవరికి చెప్పినట్టు? ఆయనకి చెప్పినట్టే. ఒక దైవజనుడు చెవిలో పడేస్తే ఆయనకి చెప్పినట్టే. కాబట్టి దిక్కు తోచని స్థితి, అంటే ఎటు చూసినా పరిస్థితులు ఎట్లాగున్నాయి ఇప్పుడు? ఎటు చూసినా అనుకూలంగా లేవు, ఎటు చూసినా అనుకూలంగా లేవు, ఎటు చూసినా సహాయం దొరకదు, 4 దిక్కులు మూయబడింది. ఆ సమయంలో అమ్మా వాళ్ళు కుంగిపోయారా? ఏం చేశారు చెప్పండి? వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళు ఇక మోకరించి 2 చేతులు పైకెత్తి శిశువులు, పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, యవనస్తులు ఏడవటం మొదలుపెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి మనం సమస్య ఎట్లాగా ఉందే, 4 దిక్కులా మోయబడింది, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నా కర్మేందా ఎట్టగాలింది, నా జీవితం ఏందా, నేను ఈ ఇంట్లోకి వచ్చి పడ్డానేందా అని మనం కృంగిపోవాలా? కృంగిపోతావా? కుంగిపోయేవాళ్ళు లేరంటారు, అట్లాగా ఉన్నారు. కుంగిపోయి ఏం చేయాలో తెలియక దబిక్కిన వేసుకునేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? అంటే ఏందమ్మా అట్లాగే చేశావంటే, పాస్టర్ గారు ఈ బాధలు భరాయించలేక, ఈ కష్టాలు భరాయించలేక, ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియనప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఇదిగో మనలందరినీ ఆదరించే ఒక స్థలం ఉంది, ఆదరించే దైవజనుడు ఉన్నాడు, నడిపించే దేవుడు ఉన్నాడు, దేవుని బిడ్డలు ఉన్నారు. కాబట్టి మనకి గుర్తుకు రావలసింది. యెహోషాపాతుకి మొట్టమొదటి గుర్తొచ్చింది ఏంటో చెప్పండి? దేవుని మందిరమా కాదా? అమ్మా దేవుని మందిరమా కాదా? ఇంకొక ప్లేస్ గుర్తొచ్చిందా? ఇంకొక స్థలం గుర్తొచ్చిందా? ఇంకొక బంధువులు గుర్తొచ్చారా? ఇంకొక రాజుగారి గుర్తొచ్చాడా? లేదు. యెహోషాపాతు ఒకటే అని అన్నాడు, ఎందుకు మీరు కృంగిపోతారు? రండి, మొత్తం దేవుని సన్నిధికి పోదాం, రండి, ప్రార్థన చేద్దాం, రండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ శాపాలు ఒప్పుకోండి, ఏమైనా పొరపాట్లు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుణ్ణి అడగండి, గొప్ప కార్యం చేస్తాడని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరి మనం ఈ పని చేయాలా లేదా? మరి ఈ పని చేయకుండా కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారు ఆ పని ఏదో, ఆ ప్రార్థన ఏదో నువ్వే చెయ్యి. ఎవరు? నేను చేస్తేనా? సమస్య ఎవరిది? ఏమండి, సమస్య కలిగిన వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేశారా? సమస్య లేని వాళ్ళు చేశారా? అమ్మా అవునా కాదా? ఇప్పుడు ఈ రాజు గారికి సపోర్టుగా అందరూ వచ్చారా లేదా? ఇప్పుడు మేమున్నాము, దైవ సేవకులమి, విశ్వాసులు ఉన్నారు, నీకు మేమందరం ఏం చేస్తాం? సపోర్టు, మా ప్రార్థన సపోర్టు. అసలు మెయిన్ ప్రార్థన ఎవరిది? నీదే, అవునా కాదా? ఎవరు ఏ సమస్య కలిగిన వారో, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళ కొరకు సేవకుడు, సంఘము అందరూ కలిసి ప్రార్థనలు చేస్తారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నేను కొంతమందిని విశ్వాసులను చూశా, పాస్టర్ గారు నేను మందిరానికి రాలే, నా వల్ల కాదు, నాకు టైం లేదు, నేను సీఎం కంటే బిజీ మనిషిని, ఆ ప్రార్థన ఏదో మీరే చేయండి, ఆ కానుక ఏదో మీరే తీసుకోండి, ఆ వంతు ఏదో మీరే తీసుకోండి, ఆ ప్రార్థన ఏదో మీరే చేయండి, మాకు మాత్రం ఆశీర్వాదం రావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలోనే ఉంది ఉదాహరణ, ఇక్కడే ఉంది, మన జీవితం అంతా ఇక్కడే ఉంది, మన సమస్య అంతా ఇక్కడే ఉంది, మనకు కావలసిన సమాధానం ఇక్కడే ఉంది. యెహోషాపాతు మీదకి యుద్ధం వచ్చింది, సమస్య వచ్చింది, ఆయన రాజ్యంలో ఒక బాధ వచ్చింది, శత్రువు చుట్టుముట్టారు, శత్రువు సమాధానం లేకుండా చేస్తున్నారు. నేను కుంగిపోయాడా? మరి నువ్వెందుకు కుంగిపోతున్నావు? వాక్యం ఆలకిస్తున్నావు, నువ్వెందుకు కుంగిపోతున్నావు? నువ్వెందుకు కుంగిపోతున్నావు? మోకాళ్ళ మీద ఉండు, బైబిల్ దగ్గర పెట్టుకో, తెల్లవారుజాము లేచి ప్రభువా నా పరిస్థితి ఏంటి, ప్రార్థన చేయి. నీతో పాటు దైవజనుడు, నీతో పాటు సంఘము అందరూ ఏం చేస్తారు?
ప్రార్థన చేయుదుముగాక. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం వచ్చింది. వెంటనే ఏమొచ్చింది సమాధానం? చూడండి, ఏమొచ్చింది సమాధానం అంటే, అమ్మా 15వ వచనం చూడండి ఏమొచ్చిందో సమాధానం. 14వ వచనం 14. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలు యెహోవా ఆత్మ అతని మీదకి అతడిలాగు ప్రకటించెను. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు. కొట్టో గట్టిగా చప్పట్లు కొట్టాలి. వెంటనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? నీ ప్రార్థన ఆలకించా, మీ కన్నీరు ఆలకించా, మీ పశ్చాత్తాపాన్ని ఆలకించా. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, ఆ గొప్ప సమూహానికి మీరు భయపడొద్దు, దాన్ని చూసి మీరు భయపడొద్దు. ఆ సైన్యం ఇప్పుడు యుద్ధం చేసేది మీరు కాదు. ఎవరో చెప్పండి. ఆ మాట అండర్లైన్ చేసుకొని ప్రతిరోజు ఆ మాట ప్రార్థనలో పెట్టండి. ప్రతిరోజు 365 రోజులు పెట్టండి ఈ మాట ప్రార్థనలో. ఎన్ని రోజులు పెడతారు చెప్పండి ప్రార్థనలో? ఈ మాట ఎన్ని రోజులు పెడతారు ప్రార్థనలో? ఒక వారం పెట్టి మర్చిపోతారా? మనం ఉన్నంత కాలం. అంతే కదమ్మా. యెహోషాపాతుతో నువ్వు సెలవిచ్చావు తండ్రి, యుద్ధం చేసేది మీరు కాదు, నేనే చేస్తానన్నావు. ఇప్పుడు నా పక్షాన యుద్ధం నువ్వే చెయ్యి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు? మీరు భయపడకుడి. ఏమన్నాడు? జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే. 17వ వచనం చదవండి, ఇంకా గొప్పగుందంట ఆ దేవుని మాట. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, తీర్చి నిలవబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వాడి మీదకు పోవుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట ఇచ్చాడు దేవుడు. అమ్మా, ఈ మాట కొరకేనమ్మా ఆయన ప్రార్థన చేసింది. ఈ మాట కొరకే పిల్లలు ప్రార్థన చేశారు. ఈ మాట కొరకే భార్య ప్రార్థన చేసింది. ఈ మాట కొరకే భర్త ప్రార్థన చేశాడు. ఈ మాట కొరకే శిశువులు ప్రార్థన చేశారు. అమ్మా, మరి వాళ్ళకి జవాబిచ్చిన దేవుడు మనకెవడా? ఇస్తాడా లేదా? ఇస్తాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, 3వసారి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకిచ్చిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన నా పక్షాన ఉన్నాడు. ఆయన నీ కన్నీటి ప్రార్థన చూస్తున్నాడు, నీ కన్నీటి ప్రార్థన వింటున్నాడు. నీవు మందిరంలో 7 గంటలప్పుడు చేస్తున్నావు, 8ంటికి చేస్తున్నావు, తెల్లవారుజామున చేస్తున్నావు, నీ ఇంట్లో చేస్తున్నావు, నువ్వు ప్రతి స్థలంలో ఏడుస్తున్నావు. చూసావా? ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడమ్మా, అంగీకరించే దేవుడు. ఎందుకంటే మన దేవుడికి చెవులు లేని దేవుడు కాదు. ఏ దేవుడు? చెవులుండి ఆలకించే ఆయన. చెవులు అంట ఎప్పుడు నీతిమంతులు పెదాల వైపు ఉంటాయి అంట. నా బిడ్డలు ఏమడుగుతారు అని ఆయన చూస్తుంటే మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు అడిగిందిలే, మా అక్క అడిగిందిలే, నేను అడిగేది ఏముంది, ఎంతమంది అడిగినా అదే, తడకపోయినా అదే. మేము అడిగితే కాదండి, ఎవరు అడగాలమ్మా? ఎవడు? యెహోషాపాతు అడగకుండా పడుకున్నాడా? వాళ్ళు అడుగుతున్నారే ప్రజలు, నేను రాజుగారిని,
నేను రాజుగారినని మంచములో పడుకున్నాడా ఏసీ గదుల్లో? ప్రజలతో పాటు సింహాసనాన్ని దిగి మందిరములో వాళ్ళతో కలిసి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసి సాగిలపడుతూ దొర్లుతూ ఏడ్చి కన్నీరు. అదిగో ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు చెప్పండి? యేసయ్యకు మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ రాజుగారు అన్న మాట 20వ వచనం ఇప్పుడు చదవండి. అది అందుకోసం ఎన్ని చదివిచ్చా. 20వ వచనం. లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవా నమ్ముకొనుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళను స్థిరపరిచింది ఏందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చాడో ఇక ప్రతి ఒక్కరు చెప్పండి దేనికి సిద్ధపడ్డారు? యుద్ధానికి. అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు తెలుసా? బూస్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? బూస్ట్ మనకు వద్దా? ఎంతమందికి కావాలి? చేతి ఎత్తని బూస్ట్. నాకు బూస్ట్ కావాలన్నారు. ఏ బూస్ట్? ఈ టీవీలో చూపిస్తారు ఆ బూస్ట్ కాదు. వాక్యం అనే బూస్ట్, విశ్వాసం అనే బూస్ట్, నమ్మకం అనే మనల్ని స్థిరపరిచేటువంటి విశ్వాసం. అందుకని అన్నాడు యుద్ధములో విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఏం పట్టుకోండి? ఈ విశ్వాసాన్ని గనక మనం కలిగి ఉంటేనంట ఇక్కడ సైన్యాన్ని దేవుడు స్థిరపరిచినట్టుగా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. అంటే నీ నమ్మకమే నిన్ను స్థిరపరిచింది. అమ్మా ఇప్పుడు వీళ్ళ నమ్మకం ఏం చేసిందో చెప్పండి. వీళ్ళని ఎట్లాగా ఉన్నవాళ్ళు ఏం చేశారు? ఎట్లాగా రొమ్ము విరిచి ఇక యుద్ధానికి. ఇంతకు ముందేమో వామ్మో మన వల్ల కాదేమో, వామ్మో మనం అని వంగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? అంటే ఆ విశ్వాసం ఉద్రేకాన్ని ఇచ్చింది, ఆ విశ్వాసం ఉప్పొంగ చేసింది. ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. సిద్ధపడిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో దేవుని వాక్యములో చెప్పి నేను ముగిస్తా. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే అధ్యాయంలో చూడండి. అదే అధ్యాయములో 24వ వచనం చూడండి. అదే అధ్యాయం 24. యోదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి చూడగా శవములై నేలను పడి ఉండిరి. అంటే వాళ్ళు ఆ సైన్యం దగ్గరకు రాగానే వాళ్ళు ఎట్లాగ పడిపోయారమ్మా? చెప్పాలి. ఎట్లాగ పడిపోయారు? శవం ఎట్లాగా పడిద్ది? శవం ఎట్లాగా పడిద్ది? శవం నిలబడిద్దా? శవం కూర్చుంటుందా? శవం పడుకుంటుందా? నేలబడిందా లేదా? అందరు శవాల్లాగా పడిపోయారంట. ఇదేందా? యుద్ధం చేయటానికి మేమొస్తే, యుద్ధం చేద్దామని మేమొస్తే, మేము రాకముందే అందరూ శవాలై, మరి యుద్ధం ఎవరితో చేస్తావు? నీవు అందరు పడిపోతే ఇక నువ్వు ఎవరితో చేస్తావు అంటే దేవుడు ఏమన్నాడు? యుద్ధం చేసేది మీరు కాదు, యేసయ్య యుద్ధం చేస్తే ఉంటుందండి. ఎదురు సైన్యం ఎంత గొప్పదైనా, ఎదుటివాడు ఎంత బలవంతుడైనా, అసలు ఆయన రంగంలోకి దిగితే ఎవరు? అసలు దేవుడు రంగంలోకి దిగితే మరి దేవుడు రంగంలోకి దిగాలి, దేవుడు యుద్ధంలోకి దిగాలి, దేవుడు నీ ఇంట్లోనికి దిగాలి, దేవుడు నీ సమస్యలోనికి దిగాలంటే నువ్వేం చేయాలి? దేవుడు ఊరకనే వస్తాడా? ఇక్కడ ఊరకనే వచ్చాడు. ఊరకనే వచ్చి యుద్ధం చేసిండా? చెయ్యలా. దేవుడు ఏమన్నాడు? మీరు చేసే పని మీరు చేయండి. మరి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? మేము ఆ పని అసలే చెయ్యం, మా వల్ల కాదు, అసలు మాకు రాదు ప్రార్థన. ఆ ప్రార్థన ఏదో నువ్వే చెయ్యి, నువ్వే దేవుని రంగంలో దించు, నువ్వే దించు, అంతా దేవుని స్తోత్రం. అట్ట కుదిరిందమ్మా? ఏమైనా పాయింట్ ఉందా? ఇక్కడ లాజిక్ ఉందా? ఇక్కడ దేవుడు చెప్పిన పదం ఏంటంటే సమస్య ఎవరిదో? అసలు యుద్ధం శత్రువు ఏ దేశం మీదకి వచ్చాడో ఆ దేశస్తులు కూర్చొని ఏం చేశారు?
వాళ్ళందరూ శవాలై పడిపోయారు. ఏం పడిపోయారు అమ్మా? ఏం పడిపోయారు? శవాలై పడిపోయారు. శవాలై పడిపోయారు. ఇప్పుడు ఇప్పుడు చివరి వచనం చెప్పి నేను ముగిస్తా. 30వ వచనం చూడండి. చివరి వచనం 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన చుట్టూ ఉన్న శత్రువులు అందరి మీద యెహోషాపాతుకి ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడా లేదా అమ్మా? విజయాన్ని ఇచ్చాడా లేదా? మరి ఆయనకి చుట్టూ ఎంతమంది శత్రువులున్నా ఈయన ఎవరూ ఏమీ చేయలేదంటే ఈయన దగ్గర ఏముంది? యెహోషాపాతు దగ్గర ఏముంది? ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్పండి. ఏ జీవితం? ప్రార్థన. యెహోషాపాతు లెగిస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన. యుద్ధం నాది కాదయ్యా, ఆ సమస్య నాది కాదయ్యా, ఈ సమస్య నాది కాదయ్యా, భర్తను నీకు అప్పగిస్తున్నా, పిల్లలు నీకు అప్పగిస్తున్నా, ఈ యొక్క బలహీనత నీకు అప్పగిస్తున్నా, నాది కాదయ్యా, నువ్వేం చేస్తావోనని మొండిగబడి ప్రభువుని అడిగాడు. దేవుడు యెహోషాపాతు మొర విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ రాజుగారే మనకు ఉదాహరణ కదమ్మా. మీకు కావచ్చు, నాకు కావచ్చు, మనందరికి కావచ్చు, ఈ వాక్యం వింటున్న వారికి కావచ్చు, ఎవరికైనా ఈ రాజుగారి ఉదాహరణ ఏంటో తెలుసా? యెహోషాపాతులాగా నువ్వు చేయగలిగిన రోజున, యెహోషాపాతులాగా నీవు చేయగలిగిన రోజున నీ చుట్టూ ఉన్న శత్రువులు అపజయం పొందుదురుగాక, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చునుగాక. కాబట్టి ఈ పగటి కాలములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఈ యుద్ధములో నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థనతో పాటు విశ్వాసం. అవునా కదమ్మా? విశ్వాసం. ఇదిగో, నా భర్తను దేవుడు మారుస్తాడు, నా బిడ్డకు దేవుడు మారుస్తాడు, నా ఇంటిలో సమాధానం ఇస్తాడు, నా యొక్క హృదయములో సమాధానం ఇస్తాడు, నా శరీరములో స్వస్థత వచ్చింది, నాకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అన్న ఒక్క విశ్వాసం కలిగి ఇంటికెళ్ళు, ప్రార్థన చేసుకొని ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేయి, మొరపెట్టు, కన్నీరు కార్చు. దేవుడు నిన్ను వ్యర్థపరిచే దేవుడు కాదు గనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయాలనుకుంటే నీ గదిలోకి వెళ్ళు. అమ్మా, నీ గదిలోకి వెళ్ళు. ఏమన్నాడు అక్కడ? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా నీ దేవునికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యముగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము. ఏమండి, ఆయన నిన్ను రహస్యంగా చూస్తున్నాడు. పబ్లిక్గా చూడండి, నిన్ను రహస్యంగా చూస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నాడు. ఇంట్లో కొంతమంది ఏం చేస్తారు? మందిరములో మాత్రం తెగ చేస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు అసలు ఎంత చేస్తారో, కానీ ఇంట్లో మాత్రం అస్సలు మోకరించరు. ఒక ఆయన అన్నాడు, నేను అన్నా ఎందుకో బజార్లో కనపడి, ఏమండి మరి మీ ఆవిడ ప్రార్థన చేస్తుందా? మందిరంలో అంత చదువుతుంది, అంత చేస్తుంది, మందిరంలో ఎంత ప్రార్థన చేస్తుంది, ఇంట్లో చేస్తుందంటే, పాస్టర్ గారు ఇంట్లోనా? మళ్ళా నువ్వు అనేవు, ఇంట్లో అసలు ఎక్కిన మంచం దిగదండి, 8ంటికి 7ంటికి లేచిద్ది, అసలు బైబిల్ చదవదు, ఇంట్లో ప్రార్థన చేయదు. మరి మందిరంలో నేను అంత ప్రార్థన చేస్తుందంటే అందరు కనపడటానికి చేస్తుందిలే, అందరు చూడాలని. అసలు ఇంట్లో ప్రార్థన చేయదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? నలుగురిలో ప్రార్థన చేసే కంటే రహస్యంగా మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కారిస్తేనంట దేవుడు ఆలకించునుగాక. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొంతమంది వేషధారులు చేసే పని ఏంటో తెలుసా? వేషధారులంట ఆ వీధి మూలల్లో నిలబడి, బజార్లో నిలబడి, సమాజ మందిరం నిలబడి అందరు వినాలని ప్రార్థన చేస్తారంట. కానీ ఇంట్లో మాత్రం ప్రార్థన. ఒక దైవజనుడు చెప్పాడు,
వీధిలో ప్రార్థన చేసే కంటే రహస్యమైన ప్రార్థన శక్తివంతమైనది. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏమండి, ఆ ప్రార్థన ఎవరు చూడరు, కానీ ఒక ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నా. ఇక్కడ 100 మంది చూస్తున్నారు నీ ప్రార్థన. మైకులో చేస్తే ఊరంతా వింటున్నారు, ఊరంతా చూస్తున్నారు. కానీ వీళ్ళందరూ చూసే కంటే నువ్వు ఒక్కదానివే కూర్చొని ఏడిస్తే, కన్నీరు కారిస్తే, రహస్యంగా చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వడా? ఇచ్చునుగాక. అట్ట ఏకాంత ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన అలవాటు చేసుకోవాలి, రహస్య ప్రార్థన అలవాటు చేసుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. కనుక మనమందరం కూడా ఈ యుద్ధంలో విశ్వాసం అనే డాలును పట్టుకుందాం. విశ్వాసం అనే బాణాన్ని మనం కలిగి యెహోషాపాతులాగా గొప్ప విజయాన్ని కలిగి మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.